నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. భువనేశ్వర్లో జరిగిన పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్ 15వ త్రైవార్షిక ప్రారంభోత్సవ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వరి సాగులో డ్రోన్ల వినియోగం ఎంతో లాభదాయకం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద నుండి కుంభమేళా త్రివేణి సంగమ జలాలతో పట్టణంలో శోభాయాత్ర, ప్రజలకు పవిత్ర జలాలు పంపిణీ. భీమవరం ముండి నియోజకవర్గాలలో విస్తృతంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరం తరపున ప్రచారం. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మోడిషాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, వివిధ పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శనివారం జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధుల బీఎంఎస్ అనుబంధ పారిశ్రామిక విభాగానికి చెందిన పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ నేషనల్ కాన్ఫెడరేషన్ 15వ త్రైవార్షిక ప్రారంభోత్సవ సమావేశాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు ఈ శ్రమ్ పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో ఇప్పటి వరకు 30 కోట్ల మంది కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని అన్నారు. 70 ఏళ్లుగా శ్రామిక కార్మికుల పక్షాన నిలబడుతూ వారి కోసం పనిచేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ అని బీఎంఎస్ వ్యవస్థాపకులు ప్రచారక్ శ్రీదత్తో పంత్ను స్మరించుకున్నారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత్ 2047 కలను సాకారం చేసేలా అన్ని రంగాల్లోనూ దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ దిశగా శరవేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం అవసరమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నారీ శక్తిని బలోపేతం చేసేలాగా ప్రసూతి చట్టాన్ని సవరించి సెలవులను 12 వారాల నుండి 20 వారాలకు పెంచినట్టు తెలియజేశారు. అలాగే కనీస వేతనాన్ని 10,000 నుండి 21,000కు పెంచి కార్మికులకు అండగా నిలిచామని, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను 12,000 నుంచి 18,000కు పెంచామని అన్నారు. ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సవరించి కనీస పెన్షన్ నెలకు 1,000 రూపాయలకు, గ్రాడ్యుటీ మొత్తాన్ని 2018 నుండి 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచినట్లు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈఎస్ఐ చందాదారులకు మరణ బీమా కవరేజ్ గరిష్ట పరిమితిని 3.6 లక్షల నుండి 6 లక్షలకి పెంచి వారికి ప్రయోజనం చేకూర్చామని, అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ ప్రయోజనాలు విస్తరింపజేస్తామని అన్నారు. బడ్జెట్లో స్విగ్గీ, జొమాటోలలో పనిచేసే కార్మికులు కూడా ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించిన ఘనత తమకే దక్కిందని అన్నారు. మోదీ నిర్ణయంతో 1 కోటి మందికి ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని, మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు ఈ సమావేశం ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చే తీర్మానాలను అధికారులతో స్టడీ చేసి సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు కృషి చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి సంపత్ చంద్ర స్వైన్, ఆల్ ఇండియా బీఎంఎస్ ప్రెసిడెంట్ హరణ్మయ్ పాండ్యాజీ, ఆల్ ఇండియా బీఎంఎస్ ప్రభారి పిఎస్సిఎన్ఎస్ ఎస్ మల్లేశంజీ, ఆల్ ఇండియా బీఎన్ఎస్ కార్యదర్శి రామ్నాథ్ గణేశాజీ, పెద్ద సంఖ్యలో మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలో డ్రోన్ ఫ్లై, ఈ పంట సూపర్ చెక్, రైతు సేవా కేంద్రం వద్ద రైతుల నమోదు, రీసర్వే, గ్రీవెన్స్, రీఓపెన్, మ్యూటేషన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. భీమవరం మండలం తుందూరు గ్రామంలో వరి పంటకు సోకిన అగ్గి తెగులు నివారణకు డైసోక్లోజోల్ 75% ను డ్రోన్ ద్వారా వెదజల్లే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. డ్రోన్ ఆపరేటర్ మల్లుల శ్రీనివాసరావుతో ప్రత్యేకంగా మాట్లాడి డ్రోన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుందూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి దేవి స్వరూప రైతులను వివరాలు అడిగి చేస్తున్న రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
లేవంటండి వీళ్ళ దగ్గర సర్వీస్ చేసుకోవాలి దగ్గర ఫోన్ నెంబర్లు కూడా ఇన్ఫార్మ్ చేయట్లేదండి. వాళ్ళు పొలం కూడా వచ్చి సర్వీస్ చేసుకోమన్నారు అంతే అండి. చేస్తానే ఉంటారు మేడం. యాక్చువల్లీ ఫోన్ చేసి చెప్పేస్తున్నారండి, నోటీస్ అయితే సర్వ్ చేయట్లేదండి. నమస్కారం అండి. ఈ తుందూరు గ్రామ పంచాయతీలో ఇక్కడ రీసర్వే ఈ మండలంలో భీమవరం మండలంలో తుందూరు గ్రామ పంచాయతీ అనేది రీసర్వేకి పైలట్ గా సెలెక్ట్ చేసుకున్న విలేజ్. ఇక్కడ ఎట్లా జరిగింది, ఫామ్ 18 నోటీసెస్, ఫామ్ 19 నోటీసెస్ ఏ విధంగా ఇచ్చారు, ప్రజలకి సమాచారం ఉందా, గ్రౌండ్ ట్రూతింగ్ ఎట్లా జరుగుతుంది అనే ఒక విషయాలన్నీ కూడా గమనించడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడే కూడా ఇక్కడ పైలటింగ్ డ్రోన్ పైలట్స్ కూడా ఉన్నారు. స్ప్రేయింగ్ అగ్రికల్చర్ ప్యాడీ అనేది ఇక్కడ ఎక్కువ విస్తృతంగా ఉంది. ప్యాడీలో ఇప్పుడు అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఉండడం, పెస్టిసైడ్స్ చేసినప్పుడు మాన్యువల్ స్ప్రేయింగ్ కాకుండా డ్రోన్ స్ప్రేయింగ్ చాలా సమర్థవంతంగా చేయడం ఒక ప్రోగ్రెసివ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆయన సొంతంగా డ్రోన్ ని అసెంబ్లీ చేసి ఆయన గత 2 సంవత్సరాలుగా వర్క్ చేస్తుండడం, ఆయనతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాని యొక్క లాభాలు రైతులకి ఎంత కాస్ట్ కటింగ్ అవుతుంది, ఎంత బెనిఫిట్, కాస్ట్ వైజ్ ఎంత బెనిఫిట్ అవుతుంది అనే విషయాలు కూడా రైతులతో చర్చించడం జరిగింది. దాన్ని ఇంకా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ఉపయోగించి వ్యవసాయంలో అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి ఎలాగా చేయాలి అనేది కూడా చేయడం జరిగింది. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి మందిరం వద్ద నుండి కుంభమేళా త్రివేణి సంగమ జలాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుంభమేళాకు వెళ్లి వచ్చిన భక్తుల నుండి నదీ జలాలను కంతెటి వెంకటరాజు, చెరుకూడ రంగసాయిలు సేకరించారు. ఆలయ అర్చకులు పానింగిపల్లి శ్రీనివాసాచార్యులు పవిత్ర జలాలకు వరుణ పూజను నిర్వహించి హారతి సమర్పణ చేశారు. అనంతరం వాటర్ ట్యాంకర్లో ఈ జలాలను మిశ్రమం చేసి భక్తులందరికీ ప్రోక్షణ చేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ మెయిన్ రోడ్ నుండి బయలుదేరి భీమవరం పట్టణ పురవీధుల్లో కుంభమేళా త్రివేణి సంగమ జలాలను పంపిణీ చేస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కంతెటి వెంకటరాజు, కుక్కల బాల వెంకటరత్నం, కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రామారావు, జానపాటి మధుసూదనరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి చెప్పారు. ప్రతి నదీ పుష్కరాలకు ఇదే విధంగా జలాలను తీసుకువచ్చి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించి జలాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లం రమేష్, చల్లగండ్ల సత్యనారాయణ, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణికుమార్, మారశెట్టి రాంప్రసాద్, నందమూరి రాజేష్, మట్టా నందిని మోహన్, కాలనీ పెద్దలు, పద్మావతి మహిళా పారాయణ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్య ఐశ్వర్య సకల కార్యానుకూలత శుభ పరంపర యోగ్యతా బలసిద్ధ్యర్థం మనోభీష్ణు బలసింత శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా జలాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి మా అర్చక టీం అంతా కూడా అక్కడికి 10 మంది బై రోడ్ వెళ్ళి చక్కగా అక్కడ అన్ని పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి శాస్త్రోక్తంగా తీసుకొచ్చినటువంటి జలాలు, అలాగే మిగతా భక్తులందరి నుంచి కూడా మన రంగసాయి గారు సేకరించినటువంటి జలాలు అన్నీ కూడా భక్తులందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి పుష్కరాలకి ఈ కార్యక్రమం విజ్ఞాన వేదిక తరపున జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులకి, భక్తులకి, అలాగే అందరికీ కూడా ఇచ్చిన అనంతరం మరి పట్టణంలో ఉన్నటువంటి పురవీధుల్లో కూడా మిగతా వారు కూడా పెద్దలు, వృద్ధులు, మరి వెళ్ళలేని వారు అందరికీ కూడా ఈ జలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనుకోకుండా తిరుపతి నుంచి కూడా మరి కళ్యాణాక్షింతలు కూడా రావడం జరిగింది. అవి కూడా భక్తులందరికీ, ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల సంగతి మరి ప్రపంచమంతా తెలిసింది. ఈరోజు మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించారు. మరి అక్కడి నుంచి మరి ఆ నది నుంచి కూడా వచ్చిన నీరుతోటి మన రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆలయ వద్ద నుంచి, పద్మావతి సమేత ఆలయ వద్ద నుంచి మరి ఈరోజు చక్కని మన మహిళలతోటి, భక్తులతోటి కార్యక్రమంతో కూడా జరిపించున్నారు. మరి మీ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు, అలాగే రంగసాయి గారికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాను.
ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుంభమేళా నుంచి తీసుకొచ్చినటువంటి గంగా జలాన్ని రంగసాయి గారి మరియు అంతటి వెంకటరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు చేసి ఈ జలాన్ని అన్నిటి కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి భక్తులందరికీ అలాగే వృద్ధులకు భీమవరంలో ఉన్న మరి అందరికీ కూడా వాటిని పంచిపెట్టి వారి సరస్సుపై నా జలాల్ని జల్లటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా సుఖనోభవంతో అంటూ ప్రపంచ శాంతి కోరుతూ పుష్కరాలు ఇలా కుంభమేళాలు అని జరుగుతూ ఉంటాయి. మరి ఇటీవల జరిగిన కుంభమేళాలో జరిగినటువంటి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి మరి పునీతులయ్యారు. అలాగే వెళ్ళలేని వారందరికీ కూడా ఇలా కనిపించాలనే ఉద్దేశం మీద అందరికీ పుణ్యఫలాలు అందివ్వాలని, ధరిత్రి శాంతించాలని ఈ కార్యక్రమాన్ని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మరి అక్కడ ఆలయ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ, విధానసభ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి పుష్కరాలకి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలందరూ లోకశాంతిగా ఉండాలని, ప్రజలందరూ కూడా శాంతి పదంలో ఉండాలని, లోకం శాంతిగా ఉండాలని ఈ కుంభమేళా జలాలను అందరికీ అందిస్తాం తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అత్యంత పవిత్రమైనటువంటి త్రివేణి సంగమంలో కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరలా మనం చూసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి కుంభమేళాకి ఎంతోమంది విశేషంగా సాధువులు అందరూ కూడా నడయాడినటువంటి ప్రదేశము. అటువంటి త్రివేణి సంగమంలో మామూలుగానే మనకి పద్మపురాణం ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. త్రివేణి సంగమ స్నానం మాఘమాసంలో ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని, అటువంటి కుంభమేళా కూడా ఈ యొక్క మాఘమాసంలో విశేషంగా హిందువులందరూ కూడా ఎంతోమంది కోట్లాది మంది భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం చాలా విశేషమైనటువంటిది. అటువంటి మహిమాన్వితమైనటువంటి జలాలని మేమందరం కూడా అక్కడ అవకాశం ఉన్నవారందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించి జలాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి జలాన్ని ఇక్కడ గంగ పూజను నిర్వహించి హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయం వద్ద నుండి శనివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా పూజలు అర్చించి అన్నీ కూడా ఈ యొక్క పెద్దల ఆధ్వర్యంలో హిందువులందరికీ కూడా వృద్ధులందరికీ ఇంటింటికి కూడా ఈ యొక్క కుంభమేళా జలాల్ని అందించాలనేటువంటి సదుద్దేశ్యంతో ఈ యొక్క జలాలని పూజ చేసినటువంటి జలాలను అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. గంగా మాతకి, త్రివేణి సంగమ మాతకు కుంభమేళా విశేష ఉత్సవం. గంగా మాతకి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారని, ఆయన్ని గెలిపించాలని ఉండి డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, కృష్ణకుమారిలు పిలుపునిచ్చారు. శనివారం ఉండిలోని శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రాష్ట్ర ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఇందులో భాగంగానే ఉండిలోని శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు విచ్చేసి పట్టభద్రులను కలిసి తెలుగుదేశం కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శశి స్కూల్ డైరెక్టర్ కండాపు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పెద్దింటి వెంకటలక్ష్మి, మండల సమైక్య అధ్యక్షురాలు కర్రి జయలక్ష్మి శ్రీను, తెలుగుదేశం యూనిట్ ఇన్ఛార్జిలు గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, మజ్జి కృష్ణప్రసాద్, గొట్టుముక్కల శ్యాంప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకి
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబొత్తుల రాజశేఖర్ గారికి కూటమి తరఫున ఓటేయమని అడగడానికి అభ్యర్థించడానికి వచ్చే శశి స్కూల్ అందరూ సపోర్ట్ చేయాలని టీచర్స్ అందరినీ కోరు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా శశి స్కూలు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారిని అలాగే యాజమాన్యాన్ని కూడా కార్యకర్తల ఉమ్మడి కూటమి అభ్యర్థుల కార్యకర్తలు అందుగా కోరుచున్నాము. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అభ్యర్థి పేరాబొత్తుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ గారికి ఓటేయమని శశి స్కూల్ యాజమాన్యాన్ని అలాగే ఉపాధ్యాయ సిబ్బందిని కోరడం జరిగింది. మరి ఈరోజు కూటమి అభ్యర్థిని గెలిపించడానికి క్యాంపెయిన్ పరంగా మరి మా శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులందరికీ ఉదరపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఉండిలో పెద్దలైనటువంటి సాగరాజ్ లక్ష్మరాజు గారికి మరియు గన్మెన్ గారికి అలాగే మధ్య వారికి నేను సభ్యులందరూ కూడా ఉదరపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేటు పేరాబొత్తుల రాజశేఖర్ గారిని మరి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. మరి ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి పేరాబొత్తుల రాజశేఖర్ గారికి సపోర్ట్ చేస్తున్నాయి. యూనియన్లు అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. దానికి ప్రకారం మా స్కూల్ నుంచి ఉన్నటువంటి ఓట్ల పరంగా మా టీచర్లు అందరూ కూడా ఆయన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పరమ పూజ్య మాతాజీ నిర్మలాదేవి దివ్య ఆశీస్సులతో ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పరమ చైతన్య దివస్ సందర్భంగా భీమవరం మండలం చినామిరంలోని ఆశ్రమంలో ధ్యానం, సాయంత్రం కొత్తవారికి ఆత్మ సాక్షాత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు సహజయోగ రాష్ట్ర కమిటీ సభ్యులు అపన హనుమంతరావు చెప్పారు. 23, 24 తేదీలలో సాయంత్రం 4 గంటల నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఎదురుగా ఉన్న SCHBRM హైస్కూల్ ప్రాంగణంలో ధ్యాన సాధన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. సహజయోగులందరూ విచ్చేసి మాతాజీ ఆశీస్సులు అందుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సహజయోగ రాష్ట్ర సమన్వయకర్త కె రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యురాలు CH మణి, భీమవరం కోఆర్డినేటర్ అనిల్ రాజు, సభ్యులు నరసింహరాజు, కృష్ణంరాజు పాల్గొన్నారు. రేపు 23వ తేదీ పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 14వ వర్ధంతి సందర్భంగా బ్రహ్మ చైతన్య దివస్ గా మేము దాన్ని పరిగణించి ఈ యొక్క భీమవరంలో శ్రీ చింతలపాటి బాబిరాజు హై స్కూల్ నందు రేపు సాయంత్రం 4 గంటలకి, అదేవిధంగా సోమవారం కూడా సాయంత్రం 4 గంటలకి ఈ పబ్లిక్ రిలేషన్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగిందండి. పరమ పూజ్య శ్రీ మాతాజీ యొక్క ధ్యానం అందరికీ తెలియజేసి ఉచితంగా దీన్ని ఏ విధంగా చేసుకుని ఆనందంగా ఉండాలని మేము తెలియజేస్తాము. ఇది భీమవరంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రేపు బ్రహ్మ చైతన్య దివస్ సందర్భంగా సహజయోగులందరూ కూడా దీన్ని చక్కగా చేసుకుని అన్ని చోట్ల కూడా ధ్యానం చేసుకుని ఈ యొక్క పబ్లిక్ ప్రోగ్రామ్స్ వరల్డ్ వైడ్ గా జరుగుతుందండి. అదే సందర్భంలో మేము భీమవరంలో కూడా ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చేయడం జరిగింది. దయవించి అందరూ కూడా వచ్చి ఉచితంగా ధ్యానం నేర్చుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.